నశించేటువంటిదే. కానీ నశించుకునేటువంటి ఒకటి శాశ్వతమైనది ఉంటుందో శాశ్వతమైనటువంటి దాన్ని పట్టుకోవాలి, అదే సత్యం. రెండోది ఏంటంటే హింస తోడు హంస పక్కడం అంటే ఏంటంటే, హింస అంటే ఏంటంటే చెడ్డ పనులు, చెడ్డ ఆలోచన, చెడ్డ ప్రవర్తన, చెడ్డ మాటలు, చెడ్డ చూపులు అన్ని ప్రతి దాంట్లో ఉండేటువంటి ప్రతిదీ కూడా చెడు అనేటువంటి దూరం పెట్టాలి. ఆ చెడు అనేటువంటి ఎప్పుడైతే దూరం పెడతామో హంస పక్కడం. హంస అంటే ఏంటంటే ఇంట్లో ఉండేటువంటి శ్వాస, ఆ శ్వాసను పట్టుకోవాలి. హంస అంటే బాతు కోడి అయి కాదు. హంస అంటే మనలో శాశ్వతంగా ఉండేటువంటి ఏంటి వరద ఉండేది శ్వాసే కదా. ఆ శ్వాస మనకున్నట్టు లేకపోతే కనుక లేనట్టే కదా. కాబట్టి ఆ శాశ్వతమైనటువంటి శ్వాసను పట్టుకోవాలి అంటే ఎప్పుడు కూడా మనతో మనమే ఉండాలి. అంటే అనవసరమైన మాటలు వాగులు తగ్గించాలి, అనవసరమైన చూపు చూడకూడదు, అనవసరమైన చోటుకు వెళ్ళకూడదు, అనవసరమైనటువంటి పనులు చేయకూడదు. అంతా అంటే చెడుకి ఎప్పుడైతే దూరంగా ఉంటామో ఆటోమేటిక్గా మనతో మన ప్రయాణం అనేది పట్టుకోవాలి. అర్థమైందా? ఎప్పుడైతే అప్పుడు ఏమవుతుంది, మనం ఏ కోసం వచ్చామో, ఏ పర్పస్ కోసం వచ్చామో ఆ పర్పస్ అనేది అందరికీ చదువు మీద పెడతాం. అందుకోసం నేను చెప్పేది. ఓకేనా? నేను చెప్తాను, అందరూ చక్కగా స్ట్రైట్గా కూర్చోండి. స్ట్రైట్గా కూర్చోండి. చెప్పేది చక్కగా ఆత్మతో అనండి. వాళ్ళని మనస్ఫూర్తిగా మన ఆత్మశక్తితో నేను చెప్పేది. సత్యమేవ జయతే, 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 సత్యమేవ జయతే. హింసా తోడో హింస